1-2 వచనాలను మాత్రమే చూసుకుందాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయనా. ఈ పునరుత్థాన దినమందు నీ యొక్క మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును ఈ దీనులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము ప్రభువా నా తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, వాక్య పఠనము ద్వారా నా తండ్రి, ఆరాధన ద్వారా, కంఠత వాక్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినందుకు కూడా నీకు స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధుడా, వాక్యమును చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించండి ప్రభువా నా తండ్రి. రబ్బునిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించుమని, నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దానియేలు గ్రంథమును మనము 5 అధ్యాయాలను ముగించుకొని 6వ అధ్యాయంలోకి మనల్ని ప్రవేశింపచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఈ 6వ అధ్యాయంలో ప్రవేశించేసరికి బబులోను సామ్రాజ్య పరిపాలన ముగించబడింది. దర్యావేషు పరిపాలన మొదలయ్యింది కదా. ఏ విధంగా? పైన 5వ అధ్యాయంలో మనము 31వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. మాధీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమెక్కెను. మాధీయుల యొక్క, పారసీకుల మాధీయుల యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. బబులోను రాజ్య పరిపాలన ముగించబడింది. ఇప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారంట? దర్యావేషు. ఎన్ని సంవత్సరాల వయస్సు కలిగిన వాడంట అతను? 62 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వ్యక్తి దర్యావేషు పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన వచ్చేసరికి, ఆయన సింహాసనం ఎక్కేసరికి, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ యొక్క రాజ్యం అంతటి మీద ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాలన్నిటినీ కూడా 120 భాగాలుగా చేసి ఒక్కొక్క రాజ్యం మీద ఒక్కొక్క అధిపతిని, అంటే ఎంతమంది అధిపతులంట? 120 మంది అధిపతులు అంటున్నాడు. 120 మంది అధిపతులను ఆయన నియమించాడు. ఒక్కొక్క రాజ్యము ఒక్కొక్క అధిపతి, ఒక్కొక్క రాజ్యము ఒక్కొక్క అధిపతి. ఆ విధంగా 120 రాజ్యాలకు 120 మంది అధిపతులను ఆయన నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఆ 120 మంది అధిపతులు? రాజ్యంలో రాజు ఉన్నాడు కదా, ఆ రాజు సమస్తాన్ని చూసుకోవచ్చు, ఆ రాజు సమస్తాన్ని ఏలవచ్చు, ఆ రాజు సమస్తాన్ని సమకూర్చుకోవచ్చు. కానీ 120 మంది అధిపతులను ఎందుకు నియమించవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఒక్కొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారు పన్ను కట్టడానికి అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రాజ్యానికి ఉండినటువంటి ఒక అధిపతికి వారు పన్ను కట్టాల్సి వస్తుంది. కానీ ఒక్కటేసారి అన్ని రాజ్యాలను, అంటే 120 రాజ్యాల నుంచి పన్ను కట్టడానికి రాజు దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందికరముగా ఉన్నింది. ఒకరోజు మోషే ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు అక్కడ న్యాయము ఎవరికి సరిగా జరగడం లేదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు చూసినట్లయితే కేవలము ఒక 100 మందికో 50 మందికో ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయము తీరుస్తూ వచ్చాడు మోషే. అప్పుడు తన మామ ఏం చేశాడంటే, మోషే మామగారు సిప్పోరా తండ్రి గారు ఏం చేశారంటే, ఆయన, అయ్యా మోషే,
నీవు ఇంతమంది లక్షల మందికి నువ్వు న్యాయము చేయాలి అంటే, ఈ లక్షల మందికి వారి వ్యాజ్యాలన్నీ మీరు తీర్చాలి అంటే ఒక 50 మందికి తీరుస్తారు, 100 మందికి తీరుస్తారు. మిగతా వాళ్ళనందరినీ తీర్చడానికి వాళ్ళు కాచుకొని వేచుకొని ఉన్నారు. వారికి ఎప్పుడు న్యాయం చేయాలి అని వాపోయారు. తర్వాత ఆయన అన్నారు, 1000 మందికి ఒకరికి గాను, 500 మందికి ఒకరికి గాను, 300 మందికి ఒకరికి గాను, 100 మందికి ఒకరికి గాను నువ్వు నియమించినట్లయితే వారి వాగ్వాదాలన్నీ, వారి పోట్లాటలన్నీ, వారి ఘర్షణలన్నీ, వారి న్యాయం అన్నిటినీ కూడా ఆ 1000 మంది ఆ ఒకరి దగ్గరికి వెళతారు. ఈ విధంగా వెళుతూ వస్తూ ఉంటారు కదా, అప్పుడైతే ప్రజలకందరికీ న్యాయం చేకూర్చబడుతుంది. ఇది న్యాయ విధంగా యెహోవా దేవునికి ఇష్టమైనటువంటి పూర్వకంగా అయితే వాటిని జరిపించమని మోషేకు చెప్పినప్పుడు మోషే నిజమే అని చెప్పి వారిని ఆ విధంగా చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ కూడా ఈ యొక్క దర్యావేషు రాజు ఏం చేశాడంటే ఈ 120 మందికి కూడా ఆడ 120 రాజ్యాలను అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆ తన రాజ్యంలో ఉండేటువంటి వాటిని అన్నిటిని, పెద్ద పెద్ద పట్టణాలన్నిటినీ కూడా ఒక్కొక్కరికి అప్పగించినట్టుగా చూస్తున్నాం. అప్పగించిన తర్వాత ఏ ఏ పట్టణస్థులు వారు ఆ పట్టణానికి ఎవరిని అధిపతులుగా ఉంచారో వారి దగ్గరికి వెళ్ళి పన్నును వసూలు చేసి ఈ 120 మంది ఆయా ప్రాంతాలలో అన్నిటిని వసూలు చేసిన తర్వాత ఆ వసూలు చేసినటువంటి డబ్బునంతా తీసుకొని వచ్చి ఈ ముగ్గురికి అప్పగించాలి. ఈ ముగ్గురికి అప్పగించిన తర్వాత ఆ ముగ్గురు ఏం చేస్తారంటే ఆ 120 మంది తీసుకొని వచ్చినటువంటి పన్నులన్నిటినీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రజల దగ్గర నుంచి కానీ వాళ్ళు రాసినటువంటి లిస్టు నుంచి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా తనిఖీ చేస్తారు. ఆ తనిఖీ చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ ముగ్గురు కాస్త ఏం చేస్తారంటే ముగ్గురి మీద మరలా ఇంకొకరిని పెట్టారంట. ఎవరిని? దానియేలు. ఆ ముగ్గురిలో ఒకడైనటువంటి దానియేలు. ఆ దానియేలు వాళ్ళు తీసుకొని 120 మంది తీసుకొని వచ్చి వీళ్ళకప్ప చెప్తే వీళ్ళు తీసుకొని వచ్చి ఎవరికప్ప చెప్తున్నారు? ఇప్పుడు దానియేలుకు అప్పచెప్తున్నాడు. అంటే 120 మందిని రాజే నియమించాడు, ఈ ముగ్గురిని రాజే నియమించాడు. ఈ ముగ్గురిలో ప్రముఖుడైనటువంటి వాడు దానియేలును రాజే నియమించాడు. బాగా ఆలోచన చేయండి. ఈ రాజు ఈ దానియేలుని లేఖనానుసారంగా మనం చూసినట్లయితే చెరపట్టబడినటువంటి దానియేలు, ఒక బానిసగా వెళ్ళినటువంటి దానియేలు, ఒక దాసత్వం కింద వెళ్ళినటువంటి ఈ దానియేలు, మరి బబులోను రాజ్యంలో మాదీయుల పరిపాలన వచ్చినప్పుడు మరి ఆ దర్యావేషు రాజు అనుకోవచ్చు కదా, ఈ దానియేలు బానిసగా వచ్చాడు కదా, ఈ రాజ్యానికి ఒక బానిసగా వచ్చాడు కదా అని ఆలోచన చేయవలసినటువంటి ఆ వ్యక్తి దానియేలులో ఉన్నటువంటి లక్షణాలను అన్నిటినీ ఎప్పుడెప్పుడు వారు ఏం చేస్తారంటే లేఖనాలలో రాసుకుంటూ పోతారు, నోట్స్ ప్రిపేర్ చేస్తారు. ఆనాటి కాలంలో కూడా వారు ఇంకు సిరాతో రాసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, వారి పరిపాలన ఎవరు ముఖ్యులుగా ఉన్నారు, వారి పరిపాలన ఎవరు అక్కడ ఒక లీడర్గా ఉన్నారు, ఎవరు ముందుకు కొనసాగించారు అనే విషయాన్ని కూడా బాగా రాసింటారన్నమాట. దాన్ని తీసుకొని వచ్చి ఆ లేఖన పుస్తకాలను అన్నిటినీ తీసుకొని వచ్చి చూసుకుంటారు ఎవరైనా కానీ. ఆ ఒక రాజ్యము పూర్తిగా అయిపోయిన తర్వాత మరలా కొత్త రాజ్యం వచ్చిందంటే వెనకట రాజ్యం ఏమేమి చేశారు అనేటువంటి వాటిని అన్నిటినీ తనిఖీ చేసి చూసుకుంటారు. అదే రీతిగా ఈ యొక్క దర్యావేషు కూడా చూశాడు. కానీ ఎక్కడ చూసినా దానియేలు లిస్టే కనపడుతుంది. ఎక్కడ చూసినా దానియేలు ప్రార్థనా పరుడుగా, దేవదూతల యొక్క ఆత్మను కలిగినటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా, ఆయన ప్రతి విచారణకర్తగా ఉన్నట్టుగా, ఒక న్యాయాధిపతిగా ఉన్నట్టుగా అన్నీ కూడా 5 అధ్యాయాలలో ఈ దర్యావేషు ఏం చేశాడు? చూశాడు. చూసినటువంటి ఈయనను ముఖ్యునిగా ఉంచాడు. బాగా గమనించండి, ఒక్కడిని ముఖ్యునిగా అంతటి రాజ్యం అంతటి మీద ఒక్కడిని ముఖ్యునిగా ఉంచాడు అంటే అతను ఎంత ముఖ్యమైన వాడు, ఎంత నమ్మకమైనటువంటి వాడో, ఎంత పరిశుద్ధమైనటువంటి వాడో, ఆ చట్టాలకు ఆ యొక్క ఆజ్ఞలకు ఎంత శిరసా వహించి కరెక్ట్గా ఉన్నాడో, అంత కరెక్ట్గా లేకపోతే ఒక బానిసగా వెళ్ళినటువంటి వాడిని అక్కడ ఉంచడానికి ఆ దేశ ప్రజలు కూడా, ఆ దేశ నాయకులు కూడా ఒప్పుకోరు.
కానీ ఒప్పుకున్నారు అంటే కనుక దానియేలులో సత్ప్రవర్తన ఎంత మంచిగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. దానియేలుకి ఎంత మంచి జ్ఞానం ఉందో, పరలోకపరమైనటువంటి జ్ఞానం ఎంత ఉందో, సమయోచితమైనటువంటి జ్ఞానం ఎంత ఉందో, అటువంటి జ్ఞానాన్ని కనుగొన్నటువంటి ప్రజలు, అటువంటి జ్ఞానాన్ని కనుగొన్నటువంటి మంత్రులు, అటువంటి జ్ఞానాన్ని కనుగొన్నటువంటి రాణులు, అటువంటి జ్ఞానాన్ని కనుగొన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భటులు కానివ్వండి, అందరూ కనుక్కున్న తర్వాత దానియేలును ఒకనిగా ఎంచారండి. దానియేలుని ఒకనిగా ఉంచారు. నిజమే, ఆ అన్యుల పరిపాలనలో ఇతను బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నాడో. యవనుడైనటువంటి ఆయన, వివాహము కానటువంటి ఆయన యవనేచ్ఛలకు దూరంగా ఉంటూ దేవునికి లోబడి, దేవుని అందులో భయభక్తులు కలిగి, దేవుని హత్తుకొని ఆయనలో అంటుకట్టబడి జీవించినటువంటి ఈ దానియేలు, దర్శన భాగ్యాలను చూసినటువంటి ఈ దానియేలు, కలల భావాన్ని తెలియపరుస్తున్నటువంటి ఈ దానియేలును ముఖ్యుడుగా ఎంచుకున్నారంటే ఆయన చెప్పిన కలలు నిజంగా నెరవేరాయి. అందుకే ప్రజలలో దానియేలు మీద నమ్మకము పుట్టుకొని వచ్చింది. నువ్వు చేస్తున్న పని మీద నీ ఇంటి వారికి నమ్మకం ఏర్పడుతుంది. కుటుంబంలో ఒక యజమానుడుగా ఉన్నప్పుడు ఆ యజమానుడు సత్ప్రవర్తనను బట్టి కుటుంబీకులు గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఆ సత్ప్రవర్తనను బట్టి నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఆ సత్ప్రవర్తనను బట్టి అతన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు, గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు, అభిమానించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని చేసినా అతని అధికారానికి ఒప్పుకోవడానికి కూడా వారు సాహసిస్తారు. నిజమే, మన కుటుంబంలో కేవలం ఒక 5-6 మంది మధ్యలో నీవు నమ్మకస్తుడిగా ఉన్నావా? నిన్ను ప్రేమించేవారుగా నీ కుటుంబీకులు ఉన్నారా? తన రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో మాదీయుల పరిపాలన వచ్చిన తర్వాత కూడా, ఒక అన్ని రాజులు వచ్చినా కూడా, ఒక రాజులు సహితము నమ్మకాన్ని ఉంచారు దానియేలు మీద. నిజమే, ఆదికాండము 39వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే కూడా అక్కడ ఆదికాండం అంతా మనము చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఏషేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఈ యొక్క ఆదికాండం 39వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక, పోతీఫరు అనేటువంటి ఐగుప్తీయుడు యోసేపుని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అతడు ఏం చేశాడంటే, తన దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ పోతీఫరు అనేటువంటి ఆయన కూడా తన కుటుంబము మీద విచారణకర్తగా ఉంచుకున్నాడంట. ఎవరినండి? యోసేపుని. యోసేపు ఈ ఐగుప్తు దేశానికి ఏ విధంగా వచ్చాడు? దాసత్వానికి వచ్చాడు, అమ్మి వేయబడ్డాడు. ఒక సంతలో కాయగూరలు ఏ విధముగా అమ్మారో ఆ విధంగా యోసేపుని అమ్మారు. యోసేపుని నిలబెట్టారు, ఒక కొయ్యకు కట్టి నిలబెట్టారు. నిలబెట్టినటువంటి ఆయన ఏం చేశారంటే, మనం చీటీ పాడతాం చూడండి, ఆ విధముగా ఆ మనుషులకు పాట పాడారు. పోతీఫర్ అదే విధముగా పాట పాడి అతన్ని తీసుకొచ్చుకున్నాడు. ఒక హెబ్రీయుడు అయినటువంటి ఈ యోసేపు ఐగుప్తీయుడు కొనుక్కున్నాడు. ఆ ఐగుప్తుడు తీసుకొని వచ్చి తన ఇంటిలో ఒక విచారణకర్తగా ఉంచాడంట. ఎవరో ఒక పరాయి మనిషి, ఎవరో ఒక యవ్వనుడు, ఐగుప్తీయుడు, బానిసగా వచ్చిన వాడు, అమ్మితే కొనుక్కున్నటువంటి వాడు, ఆ అమ్మిన తర్వాత కొనుక్కున్నటువంటి వ్యక్తి అతడు చేస్తున్నటువంటి పని అంతటిని చూశాడు. ఎవరు? పోతీఫరు. తను చేస్తున్న పని అంతటిని చూశాడు. కొద్ది రోజులు గమనించాడు, కొన్ని సంవత్సరాలు గమనించాడు. గమనించిన తర్వాత అతనికి ఆ ఇంటిలో యోసేపు మీద నమ్మకము కలిగింది.
యోసేపు వచ్చినప్పటి నుంచి ఎద్దులు ఆశీర్వదించబడ్డాయి, గొర్రెలు ఆశీర్వదించబడ్డాయి, పొలము సమృద్ధిగా పంట పండింది. పశువుల కాపరుల మధ్య కానివ్వండి, ఎద్దుల కాపరుల యొద్ద కానివ్వండి నమ్మకాన్ని స్థిరపరచుకున్నాడు. కానీ అతడు ఆ నమ్మకాన్ని బట్టి ఒక మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. అటువంటి ప్రార్థనా పరుడు ఆ ఇంటిలోకి వచ్చిన తర్వాత సంపద పెరిగింది, ఆర్థిక పరంగా పెరిగింది, ఆర్థిక నష్టము లేదు, లాభాలను చవి చూసినటువంటి ఈ పోతీఫర్ ఏం చేశాడంటే తన ఇంటి అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కుమారుని కాదు అధికారం ఇచ్చింది, తన భార్యకు కాదు అధికారం ఇచ్చింది, తన ధర్మచారికి కాదు అధికారం ఇచ్చింది, తన కుమార్తెలకు కాదు అధికారం ఇచ్చింది. ఒక బానిసగా వచ్చినటువంటి వానికి తనకు కలిగినదంతయు కూడా తన దగ్గర ఉన్నటువంటి బీగాలు సహితము, లాక్లు సహితము ఎవరికి ఇచ్చాడంట? యోసేపుకి ఇచ్చాడంటండి. ఒక బానిసగా కొనబడినటువంటి వ్యక్తికి తన ఇంటి మీద, తన ఆస్తి మీద, తన బిడ్డల మీద, ఆ కుటుంబము మీద, ఆ పనివారి మీద, ఆ పశు సంపద మీద, అంతటి మీద అధికారానికి ఇచ్చాడంట. యోసేపు ఎంత నమ్మకముగా ఉండింటాడు, యోసేపు ఎంత నమ్మకముగా పని చేసింటాడు, యోసేపు ఉద్యోగంలో ఎంత నమ్మకముగా ఉన్నాడు. ఆర్థిక పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, పని పరంగా కానీ, మాట పరంగా కానివ్వండి, ప్రార్థన పరంగా కానివ్వండి, క్రియరూపకంగా కానివ్వండి, చూపు పరంగా కానివ్వండి, వినికిడి పరంగా కానివ్వండి, ఇతరులతో మాట్లాడేటప్పుడు మాట విధానములో కానివ్వండి నమ్మకాన్ని కనపరిచాడు, మంచి విశ్వాసాన్ని కనపరిచాడు. ప్రజల మధ్యలో కనపరిచాడు, పనివారి మధ్యలో కనపరిచాడు, ఇంటి వారి మధ్యలో కనపరిచాడు, ఇంటి యజమానుడి దగ్గర కనపరిచాడు. ఆ కనపరిచిన తర్వాత ఆ పోతీఫర్ అనుకున్నాడంట, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన మాట తీరును బట్టి, మన క్రియ విధానాన్ని బట్టి దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు అని ప్రజల మధ్యలో మనం సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నామా? యోసేపు సంపాదించుకున్నాడు. యోసేపు ఎంత మంచివాడుగా ఉన్నాడో చూడండి. తన అన్నలు కొట్టబడినప్పటికీ, తన అన్నలు గుంటలో వేయబడినప్పటికీ, తన అన్నల చేత ద్వేషించబడినప్పటికీ, తన అన్నల చేత గాయపరచబడినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని నామాన్ని విడిచిపెట్టలేదు, దేవుని మహిమను విడిచిపెట్టలేదు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ప్రార్థనా జీవితాన్ని మానుకోకూడదు, వాక్యపు ధ్యానాన్ని మానుకోకూడదు. నీ క్రమాన్ని నీ ఇంటిలో ఏ విధముగా చేస్తున్నావో, నువ్వు బయట ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ప్రయాణము చేస్తున్నా, లేకపోతే పెళ్ళిళ్ళకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ రోజు చేసేటువంటి దినచర్యను ఖచ్చితంగా నువ్వు చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించేది. యోసేపు ఆ విధంగా చేశాడు. చేసిన తర్వాత అక్కడ పోతీఫర్ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పేసి, దేవుడు తోడుగా ఉన్నటువంటి వ్యక్తికి నాకు దేవుడు తోడుగా లేడు, నా నుంచి నా కుటుంబం ఆశీర్వాదం లేదు, నా నుంచి నా కుటుంబం వేదనగా ఉంది, బాధగా ఉంది, నా కుటుంబం కలత చెందుతూ ఉంది, నా కుటుంబం వేదన పడతా ఉంది, నా కుటుంబంలో సరైనటువంటి సమాధానం లేదు, సరి అయిన నెమ్మది లేదు. కానీ యోసేపు ఎప్పుడైతే నా ఇంటిలో అడుగు పెట్టాడో, పనివారి మధ్య సమాధానం ఉంది, పనికత్తెల మధ్య సమాధానం ఉంది, నా కుటుంబంలో సమాధానం ఉంది, నా పిల్లల మధ్యలో సమాధానం ఉంది, నా భార్య దగ్గర సమాధానం ఉంది, దేవుడు ఇతడు తోడుగా ఉన్నాడు. అతని మాటలలో ఒక ఆదరణ ఉంది, అతని మాటలలో నెమ్మది ఉంది, అతని మాటలలో ఆప్యాయత ఉంది, అతని మాటలలో ప్రేమ ఉంది, అతని మాటల ఆకర్షణ ఉంది, అతని మాటలలో ఆకర్షణ ఉంది. మరి మన మాటలు ఇతరులను గాయపరిచే విధంగా ఉందా? ఇతరులను నొప్పించే విధముగా ఉందా? ఇతరులకు కన్నీటి ప్రవాహం తెప్పించేదిగా ఉందా? మన మాటలు ఇతరులకు తృప్తినిచ్చేదిగా, సమాధానాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. వినుటకు వేగిరపడు, మాటలాడుటకు నిదానించు అంటున్నాడు. వినుటకు వేగిరపాటుపడు,
వినుటకు అంటే వాళ్ళు ఏం చెప్తారో వినడానికి ప్రయత్నం చేయి. ఇంకా వాళ్ళు చెప్పకముందే నువ్వు నోరు మెదిపేసి అవునులే ఇట్లలే అట్లలే అది కావాల్సిందేలే ఇది కావాల్సిందేలే అని మనం నోరు మెదుపుతూ ఉంటాం. వారు ఇంకా పులి స్టాప్ పెట్టకముందే, వారు ఇంకా కామాలు పెడుతుండగానే నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. వారు సంపూర్ణంగా చెప్పినటువంటిది అంతటిని విన్న తర్వాత నీ మాటల ద్వారా వారికి ఊరడనిచ్చేవారుగా ఉండాలి. ఫలానా ఆమె దగ్గరికి వెళితే, ఫలానా ఆయన దగ్గరికి వెళితే, ఫలాని పాస్టర్ గారి దగ్గరికి వెళితే నాకున్నటువంటి బాధను, నాకున్నటువంటి కన్నీటి ప్రవాహాన్ని, నాకున్నటువంటి వేదన తొలగిపోతుంది. వారి దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక ఆరాటం మనలో పుట్టాలి అంటే నీ దగ్గరికి వాళ్ళు రావాలి అంటే కూడా మొదట నీ జీవితము ప్రార్థనా జీవితముగా ఉండాలి. యోసేపు జీవితము కూడా ప్రార్థనా జీవితముగా ఉంది. అది గమనించినటువంటి అన్యుడైనటువంటి పోతిఫరు, ఐగుప్తుడైనటువంటి పోతిఫరు యోసేపును గుర్తించిన తర్వాత యోసేపుకు తన ఇంటి అధికారాన్నంతా, తన ఇంటి మీద పెత్తనాన్నంతా కూడా సమస్తాన్ని ఆయనకు అప్పగించేశాడండి. నెమ్మదిగా చూసుకుంటున్నాడు కుటుంబాన్ని, తన ఆస్తిపాస్తులన్నిటినీ నమ్మకముగా చూసుకుంటున్నాడు, తన ఆస్తిపాస్తులన్నిటినీ కూడా న్యాయంగా చూసుకుంటున్నాడు. ఎక్కడ ఏది అప్పజెప్పాలో, ఎక్కడ ఏది సమాధానము చెప్పాలో, ఎక్కడ ఏది ప్రశ్నించాలో, ఎక్కడ ఏది నిలబెట్టాలో, ఎక్కడ ఏది కూర్చోబెట్టాలో సమస్తాన్ని చేస్తూ ఉన్నాడు. లావాదేవీలన్నిటినీ కూడా పోతీఫర్కి అప్పగిస్తున్నాడు. కేవలము ఆ పోతీఫర్ భోంచేయడము పడుకోవడం తప్పితే సమస్తాన్ని చూసుకుంటున్నాడు. ఒకరోజు పోతీఫర్ భార్య, యోసేపు అందగాడు, రూపవంతుడు, మంచి దేహదారుర్యము కలిగినటువంటి వాడు, అటువంటి వాని మీద యోసేపు భార్య కన్ను వేసింది. నువ్వు ఇంటి యజమానుడు, బాగా గమనించండి, ఇంటి యజమానుడు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఇంటి యజమానురాలు నిన్ను పట్టించుకోదు. ఇంటి యజమానుడు ఎప్పుడూ కూడా ఒక బాధ్యతారహితంగా ఉన్నట్లయితే కనుక ఇంటి వారందరూ నిన్ను భయముతో ప్రేమిస్తారు, భక్తితో ప్రేమిస్తారు. బాగా గమనించండి. పోతీఫర్ ఏమి పట్టించుకోలేదు. పోతీఫర్ అంతా కూడా యోసేపుకు అప్పగించాడు. యోసేపు యవ్వనుడు, వివాహము కానివాడు, రూపవంతుడు, అందగాడు. పోతీఫర్ భార్య కన్ను వేసింది. కన్ను వేసిన తర్వాత ఆమె రోజు పలకరిస్తూ ఉంది, రోజు విసిగిస్తూ ఉంది, మాటల ద్వారా ఏదో ఒక విధముగా పట్టుకోవాలని చూస్తూ ఉంది. మాటలలో దొరకలేదు యోసేపు, తన క్రియలలో దొరకలేదు యోసేపు. ఒకరోజు పని వారందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా యోసేపు ఏదో పని మీద లోపలికి వెళ్ళినప్పుడు ఆమె అతన్ని పట్టుకొని తన పై వస్త్రాన్ని లాగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, అమ్మా, ఈ ఇంటి మీద అంతటి మీద నాకు మన యజమానుడు అధికారం ఇచ్చాడు, కానీ నిన్ను తప్ప యజమానుడు నాకు అధికారం ఇవ్వలేదు, అంతా ఇచ్చాడు. నేను దేవునికి విరోధముగా పాపము చేయను, నా యజమానుడికి విరోధముగా నేను పాపము చేయను. నా యజమానుడు చెప్పినటువంటి పనికి మాత్రమే నేను లోబడతాను, నా యజమానుడు చెప్పిన దానికి మాత్రమే నేను శిరస వహిస్తాను, నా యజమానుడు చెప్పిన దాన్ని నేను తూచా తప్పకుండా చేస్తాను. కానీ నా యజమానుడు చెప్పని దానికి నేను తల వంచను, సాహసించను, ఆ పని చేయను. అయినా పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, పనివారంతా బయట ఉన్నారు, ఒంటరిగా మన ఇద్దరమే ఉన్నాము. పాపము చేయడానికి అవకాశం వచ్చింది, పాపము చేయడానికి సమయం వచ్చింది, పాపము చేయడానికి ఆ క్షణం అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరు, నాలుగు గోడల మధ్యలో ఎవరు చూడకపోయినా పరమందు ఆసీనుడైనటువంటి ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు అని అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఆయన చూస్తున్నాడని తన హృదయంలో దేవుణ్ణి ఉంచుకున్నందువలన దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు. యోసేపు పాపము చేయకుండానట్లు ఆయన హృదయంలో వాక్యం ఉంచుకున్నాడు. ఆ వాక్యం హెచ్చరిక చేస్తుంది, ఇది తప్పు, నువ్వు చేసేది తప్పు. పాపము నీ మీద గర్జించే సింహము వలె వచ్చినప్పుడు వాటి నుంచి నువ్వు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేయి, కానీ నువ్వు బలహీనుడివి కావద్దు, బలహీనురాలివి కావద్దు. నువ్వు
ఆ వాక్యము గుర్తుకొచ్చినటువంటి యోసేపు తన వస్త్రాన్ని, పై వస్త్రాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఆయనకి వెంటనే తనకు సిగ్గు, అవమానము కలిగిందని పోతీఫరు భార్య ఏడ్చుకుంటూ ఆ వస్త్రాన్ని పట్టుకొని తన చెలికత్తలనందరినీ పిలిపించి, పనివారినందరినీ పిలిపించి, ఇదిగో బానిసగా తీసుకొని వచ్చినటువంటి ఐగుప్తీయుడు, ఇదిగో అమ్మివేయబడితే కొనబడినటువంటి వాడు మన ఇంటికి వచ్చి మనకు విచారణకర్తగా వచ్చినటువంటి ఆ వ్యక్తి నన్ను అవమానపరిచాడు, తనతో శయనించమని నన్ను బలవంతము చేశాడని యోసేపు మీద నింద మోపింది. ఆ ఇంటి యజమానుడు కాస్త లేటుగా వచ్చాడు. లేటుగా వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమానుడు వచ్చిన వెంటనే విచారణ చెయ్యకుండగానే, యోసేపును పరామర్శించకుండగానే, యోసేపుతో మాట్లాడకుండానే అతను ఏం చేశారంటే బంధించి చెరసాలలో వేశారు. అది కూడా ఏ చెరసాలంట తెలుసా? రాజులు వేయబడేటువంటి చెరసాలలు, రాజులు వేసేటువంటి చెరసాలలు అంట. చూడండి 20వ వచనం, 39వ ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అక్కడ చెరసాలలో ఉండెను. ఎవరున్నారంట? యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఏ చెరసాలలో ఉన్నాడు? రాజులు బంధించబడి ఖైదీలో ఉంచబడినటువంటి చెరసాలలో ఉంచారు. చెరసాలలో ఉంచారు. బాగా గమనించాడు. ఆ చెరసాలలో ఉంచినప్పుడంట, ఆ చెరసాలలో కూడా యోసేపు ఏ విధంగా ఉన్నాడంట? చదవండి మరలా అది. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, పాపానికి నువ్వు ఎప్పుడైతే దూరంగా పారిపోతావో, చెడు వ్యసనాలకు నువ్వు ఎప్పుడైతే దూరంగా పారిపోతావో, చెడు బలహీనతలకు ఎప్పుడైతే నువ్వు దూరంగా పారిపోతావో, నీకెవరు తోడుగా ఉంటారంట తెలుసా? దేవుడు తోడుగా ఉంటాడంట. దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపుకి ఇప్పుడు ఎక్కడ తోడుగా ఉన్నాడంట? ఇంటిలో కాదు, తన తల్లిదండ్రుల మధ్యలో కాదు, అతను ఒంటరిగా ఉన్నప్పుడు కాదు. ఎక్కడ ఉన్నాడంట? చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడంట. తోడుగా ఉండడమే కాకుండా అక్కడ జరిగిన సంఘటన ఏమేమో చూద్దాము. అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఎవరు చేశారు కటాక్షము కలుగునట్లు? యోసేపు మీద కటాక్షము కలుగునట్లు ఎవరు చేశారు? జైలు అధికారికి యెహోవా దేవుడు యోసేపు పట్ల కటాక్షము కలగడానికి చేశాడంట. బాగా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒక అధికారుల దగ్గరికి వెళతావు మాట్లాడడానికి, మా ప్రాంతానికి ఇది చెయ్యండి అయ్యా, మా ప్రాంతానికి కాలువలు తవ్వండి, మా ప్రాంతానికి కొలాయిలు వేయండి, మా ప్రాంతానికి రోడ్లు వేయండి అని మాట్లాడడానికి నువ్వు వెళతావు. వెళ్ళిన తర్వాత ఆ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంత్రికి నీ పట్ల దయ కలగాలంటే, నీ మాటలు వినాలి అంటే, నీ మాటలకు ఆకర్షితుడు కావాలి అంటే, నీ మాటలకు ఆకర్షితుడే ఆ పని నెరవేర్చాలి అంటే, మొదట నీవు నీ ఇంటిలో ఆ మంత్రికి, ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానివ్వండి, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? అయ్యా, నేను వెళ్ళి ఆ అధికారి దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు అధికారికి నా పట్ల దయ కలుగులాగున, కటాక్షము కలుగులాగున, నా మాటను విని అంగీకరించలాగున అతని మనస్సులో నువ్వు ప్రేరేపణ పుట్టించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని మనస్సులో ప్రేరేపణ పుట్టించుము. ఇక్కడ దేవుడు చేస్తున్నాడు, జైలు అధికారికి యోసేపు పట్ల కటాక్షము కలుగునట్టుగా చేశాడంట. యోసేపు పట్ల దయ కలుగునట్లుగా చేశాడంట. చెయ్యడమే కాకుండా ఇంకా జరిగిన సంఘటన ఉంది చూడండి. ఏం చేస్తున్నాడు అక్కడ? చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి ఏం చేశాడంట? ఏమంటండి? అక్కడ కూడా అధికారాన్ని ఇచ్చాడు కదా. అక్కడ కూడా ఏం చేశాడంట? దేవుడు అధికారాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. బాగా గమనించండి. అన్య దేశములో పోతీఫరు ఇంటిలో
విచారణకర్తగా ఉంచాడు. ఇక్కడ ఖైదీలో వేసిన తర్వాత ఖైదీల యొక్క అధికారికి కటాక్షము కలిగించి ఖైదీలనందరినీ ఆ ఖైదీ యొక్క అధికారికి కాదు అప్పగించినది. ఇప్పుడు ఎవరికి అప్పగించాడంట? యోసేపుకి అప్పగించాడంట. అంటే ఖైదీలందరూ యోసేపు చేతిలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఒక అధికారం వచ్చేసింది. ఎందుకు ఇన్ని అధికారాలు ఆయనకు అప్పగించబడుతున్నాయి? దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన, దేవుని మీద ఇతను ఆధారపడడం ద్వారా, దేవుడు ఆధారపడిన తర్వాత అతనికి కటాక్షము కలుగునట్టుగా ఇతడు ప్రార్థన చేయడము ద్వారా. బాగా గమనించండి, అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని అంటే దేవుడు అతన్ని యోసేపు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు నాకంటే వేటిని ఎక్కువగా ప్రేమించొద్దు అని అంటున్నాడు. మీరు నాకంటే ఎక్కువగా వేటిని మీరు ప్రేమించొద్దండి. ఇక్కడ యోసేపు వేటిని ప్రేమించలేదు. తనకిస్తున్న జీతం మీద ప్రేమించలేదు, తనకిస్తున్న మర్యాద మీద ప్రేమించలేదు, వారు తనకిస్తున్న ఆహారాన్ని ప్రేమించలేదు, వారు తనకిస్తున్న మర్యాదను ప్రేమించలేదు, కానీ దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించినందువల్ల ఎక్కడికి పోయినా ఆయనకు అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. అన్యుల సహితము, ఎవరైనా సైతం ఆ బీగాలన్నిటినీ కూడా, ఆ తాళపు చెవులన్నిటినీ కూడా ఎవరికి అప్పగిస్తున్నారు? యోసేపుకి అప్పగిస్తూ ఉన్నారు. బాగా గమనించండి. ఆ నమ్మకాన్ని మనం కలిగించుకుంటున్నామా? ఆ నమ్మకాన్ని మనము ప్రజలలో కనపరుస్తున్నామా? దేవునికి కనపరుస్తున్నామా? దేవునికి నువ్వు ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కనపరుస్తావో అప్పుడు నీకు ఈ లోకంలో అధికారాలన్నిటినీ ఆయన అప్పగిస్తాడు. ఈ లోకంలో దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే అధికారాలన్నిటిని ఆయన నీ చేతికి అప్పగిస్తాను అని అంటున్నాడు. బాగా గమనించండి. తర్వాత వచ్చినాన్ని మనం చూసుకుందాం. చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అంతయు అతడే చేయించున్నాడంటే పని మీద కూడా. జైల్లో ఊరికే పెట్టి 3 పూటలు పెట్టి భోజనం పెట్టరు. అక్కడ ఏం చేస్తారు? రాళ్ళు కొట్టించడమో, మొక్కలను నాటించడమో, కలుపు తీయించడమో, రోడ్లు వేయించడమో, ఏదో ఒక పని అక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేయిస్తూ ఉంటారు. ఆ పని కూడా ఎవరెవరు ఏ పని చేయాలో కూడా ఆ పెత్తనము కూడా ఎవరికి ఇచ్చాడంట? యోసేపుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి. రే, 4 కలిసి మీరు కలుపు తీయండి. రే, 4 కలిసి మీరు రాళ్ళు కొట్టండి. రే, 4 కలిసి ఆ కొట్టిన రాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కుప్ప వేయండి. ఈ పనులన్నిటినీ కూడా ఇప్పుడు జైలు అధికారి నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకు? యోసేపు ఉన్నాడు కనుక. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని జైలు అధికారి కూడా గమనించినటువంటి ఆయన, అయ్యో యోసేపు దేవునికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఒక క్రమమైన పద్ధతిలో ఈ ఖైదీలను తీసుకొని వస్తాడని నమ్మాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొంగలను సహితము మార్చివేసేటువంటి శక్తి వాక్యము, మన క్రియా విధానము మాత్రమే ఉంది. బాగా గమనించిన తర్వాత చూసినట్లయితే యెహోవా అతనికి తోడయుండును కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు అతడు ఏ పని చేసినా ఏం చేస్తున్నాడంట? సఫలపరుస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. బాగా గమనించండి. అదే రీతిగా దర్యావేషు పరిపాలనలో 120 మంది అధిపతుల దగ్గర 3 ఎన్నుకొని, ఆ 3లో మరలా ఒకరిని ఎన్నుకొని ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 122 మంది మీద ఇతను అధికారిగా ఉన్నాడు. ఒక్కడే అధికారిగా ఉన్నాడు. అతనికి ఎవరు తోడు లేరు, అతను ఎవరు ప్రేరేపించేవారు లేరు, అతనికి ఎవరు సలహాలు ఇచ్చేవారు లేరు. ఎవరు సలహాలు ఇస్తున్నారు తెలుసా? ఒక దేవుడు మాత్రమే సలహాలు ఇస్తున్నాడు ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే మోషే. యోసేపు
ఈ లోకపరమైనటువంటి అధికారం అంతటినీ ఏలాడు. కానీ మోషేను మనం చూసినట్లయితే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో, ఇల్లంటే ఏది? ఇల్లంటే ఏది? ఆయన సంఘము. ఆయన సంఘం ఎవరిప్పుడు? సంఖ్యాకాండానికి వచ్చేసరికి ఆయన సంఘం ఎవరు? విజయ చెప్పాలమ్మా, ఆయన సంఘం ఎవరిప్పుడు? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలే ఆయన సంఘము. ఆయన సంఘమంతటి మీద ఏ విధంగా ఉన్నాడంట? తన ఇల్లంతటిలో, తన ఇల్లంతటిలో, తన కుటుంబం అంతటిలో, తన సంఘమంతటిలో, సంఘ పరిపాలనలో, ఇశ్రాయేల్ ప్రజలు నడిపింపే తత్వంలో, ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయం చేసే దాంట్లో, ఇశ్రాయేల్ ప్రజలకు మన్నాను తినిపించే దాంట్లో, ఇశ్రాయేల్ ప్రజలకు నీరు తాపించే దాంట్లో, ఇశ్రాయేల్ ప్రజలు ఒక క్రమముగా నడిపించే దాంట్లో మోషే నమ్మకముగా ఉన్నాడంట. మోషే నమ్మకముగా ఉన్నాడు. నంబర్ 1 యోసేపు నమ్మకంగా ఉన్నాడు. నంబర్ 2 ఎవరున్నారంట? మోషే ఉన్నాడు. నంబర్ 3 మనం చూసుకున్నట్లయితే కనుక పరమగీతాలు 6వ అధ్యాయం 8వ వచనం. మీకు టూకీగా చెప్పుకుంటూ వెళుతున్నాను. పరమగీతాలు 6వ అధ్యాయము 8వ వచనం. సొలొమోను రాసినటువంటి పరమగీతములు 6వ అధ్యాయం 8వ వచనం. 60 మంది రాణులను, 8 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు కానీ నా పావురమా, నా నిష్కలంకురాలా, నీవు ఒక్కతే. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన చెప్తూ ఉండేటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా? 60 మంది రాణులు ఉన్నప్పటికీ, తర్వాత 8 మంది ఉపపత్నులు ఉన్నప్పటికీ ఆయన చెప్తున్నటువంటి మాట, నా పావురమా, నా నిష్కలంకురాలా, నువ్వు ఒక్కదానివే, నాకు ఇష్టమైన దానివి. అంతమంది రాణులు ఉన్నారు, అంతమంది ఉపపత్నులు ఉన్నారు, అంతమంది కన్యకలు ఉన్నారు. కన్యకలు అంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు ఉన్నారు. కానీ వీరందరిలో నాకు నమ్మకమైన దానివి ఎవరంట? నా పావురమా, నిష్కలంకురాలా, నీవే, నీవే. అంటే వారందరికంటే ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నది ఈ నిష్కలంకురాలు. వారందరికంటే ఇంత పవిత్రత కలిగి ఉంది నిష్కలంకురాలు. అందుకే అని అంటున్నాడు, నా పావురమా, నువ్వొక్కతే, నీవొక్కతే అని సంబోధిస్తూ ఉన్నాడు. గమనించండి, నిజమే. అటువంటి నమ్మకం మనము కలిగి ఉన్నామా? అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? అదే అని అంటున్నాడు ఇక్కడ. ఆ నమ్మకమును ఏ విధంగా కొనసాగించాం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మము విషయంలో గృహ నిర్వాహకులై ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావింపవలెను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట దేవుడు ఏం చేస్తున్నాడంట? కోరుచున్నాడంట. నమ్మకమైనటువంటి వాడు గృహ నిర్వాహకత్వంలో, గృహ పరిపాలనల్లో
ఆయన ఒక నమ్మకత్వాన్ని కోరుతూ ఉన్నాడు. మోషే ఇల్లంతటిలో ఏ విధంగా నమ్మకముగా ఉన్నాడో, యోసేపు ఏ విధంగా పోతీఫరు దగ్గర నమ్మకముగా ఉన్నాడో, యోసేపు ఏ విధంగా జైలు అధికారి దగ్గర రాజుల యొక్క ఖైదీలో వేయబడినటువంటి ఆ యొక్క ఖైదీ యొక్క అధికారి దగ్గర నమ్మకముగా ఉన్నాడు, మోషే ఏ విధంగా నమ్మకముగా ఉన్నాడో, పౌలు కొరింథీల సంఘానికి రాస్తూ ఉండేటువంటి సెలవిచ్చినటువంటి మాట ఏమని సెలవిస్తున్నాడంటే, గృహ నిర్వాహకత్వంలో నీవు నమ్మకంగా ఉండాలి. నీ భార్య దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ పిల్లల దగ్గర నువ్వు ఒక నమ్మకస్తుడివై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నమ్మకాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావా? ఆ నమ్మకాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావా? అందులో నమ్మకము అని కుటుంబీకులు నీకు సాక్ష్యం చెప్తూ ఉన్నారా? కుటుంబీకులు నిన్ను ప్రేమించే విధంగా చెప్తూ ఉన్నారా? కొర్నేలి దగ్గర తన దగ్గర ఉన్నటువంటి పనివారు చెప్తూ ఉన్నారు. అక్కడ పేతురు దగ్గరికి వెళ్ళి, ఎప్పే పట్టణానికి వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి కొర్నేలి నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు ఇటలీ పటాలానికి తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు అంటే, నీ మాటలను వినాలని దేవుడు ప్రత్యక్షమై ఆయనకు చెప్పినటువంటి మాటలు, ఆయన ధర్మకార్యాలు, ఆయన ప్రార్థనలు పరలోకంలో చేర్చబడ్డాయంట. ఆయన ధర్మకార్యాలు, ఆయన ప్రార్థనలు, ఆయన నీతి, ఆయన పరిపాలన, ఆయన మాటతత్వము, ఆయన నమ్మకత్వము అంతా కూడా పరలోకంలో సింహాసనాన్ని కదిలించాయి. అందుకే కొర్నేలికి దేవుడు దర్శనమిచ్చి, నీకొకటి కొదువగా ఉంది, ఆ కొదువను తీర్చడానికి పేతురు వస్తాడు. ఆ పేతురు ఎప్పే పట్టణంలో ఉన్నాడు కనుక నీవు మనుషులను ఎప్పేకి పంపించి ఎప్పే ద్వారా పేతురుని పిలిపించుకొని ఆయన చెప్పేటువంటి మాటలను వినమన్నాడండి. కొర్నేలి ఎంత భక్తిపరుడు, ఎంత విశ్వాసపరుడు, ఎంత నీతిపరుడు. ఇటలీ పటాలంలో ప్రజల మధ్యలో, అన్యుల మధ్యలో ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నాడు, ఒక విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడుగా సంపాదించుకున్నాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, ఉజు దేశములో అతని వంటి నమ్మకమైనటువంటి వాడు, అతని వంటి నీతిపరుడు, అతని వంటి భక్తిపరుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు ఇంకొకడు లేడు అని సాక్ష్యం చెప్తా ఉన్నారు. అక్కడ దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు సాతానుతో. భూమి మీద నాకొకడున్నాడు, నీతిపరుడైనటువంటి వాడు, భక్తిపరుడైనటువంటి వాడు, విశ్వాసపరుడైనటువంటి వాడు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. సాతానా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుతూ వచ్చాను అని అంటున్నాడు. ఎక్కడ తిరిగాము అని అంటే, అయ్యా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా నాకు లోబడేవారు లేరు, కానీ నీకు లోబడేవారే కనపడుతున్నారు. అందుకే ఎవరు దొరకకపోయేసరికి నేను ఇక్కడికి వచ్చానయ్యా అని అన్నప్పుడు, భక్తిపరుడైనటువంటి యోబును నువ్వు కనుగొంటివా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కొర్నేలి దగ్గర పనివారు సాక్ష్యం చెప్తున్నారు, నా యజమానుడు. అబ్రహాము దగ్గర ఎలియాజరు అబ్రహాము గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మోషే గురించి యెహోవా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. జైలు అధికారి చెప్తున్నాడు యోసేపు నమ్మకాన్ని బట్టి, పోతీఫరు చెప్తున్నాడు యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి. ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 122 మంది అధిపతుల దగ్గర దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడంట. అందుకే సొలొమోను మహారాజు పరమగీతంలో 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, 60 మంది రాణులు ఉన్నప్పటికీ, 80 మంది ఉపపత్నులు ఉన్నప్పటికీ, అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ, నా పావురమా, నా నిష్కలంకురాలా, నీ ఒక్కతివే నాకు కావాల్సింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి. 60 మంది రాణులు ఉన్నప్పటికీ, 80 మంది ఉపపత్నులు ఉన్నప్పటికీ, అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ, వారందరిలో నువ్వు ఎన్నికైనటువంటి దానవు. పరమగీతంలో చెప్తున్నాడు సూలమ్మితిని గురించి చెప్తుండేటువంటి మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1, 2 వచనాలు అయిపోయిన తర్వాత 3వ వచనంలోకి ప్రవేశిద్దాం మనం. 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను అంటున్నాడు.
అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే అంటున్నాడు. బుద్ధి గలవాడే అనేది వేరే, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే అనేది వేరే. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎవరైనా పరిచయం అయినప్పుడు ముఖ పరిచయస్తుల దగ్గర ఒక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఇతడు మంచివాడు, నమ్మకమైన వాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అని ఇంకొకరికి సాక్ష్యం చెప్తారు. ఇక్కడ రాజు ప్రజల మధ్యలో చెప్తూ ఉన్నాడు, అతి శ్రేష్టమైన ఈ రాజు చెప్పేది ఎవరు చెప్తున్నాడు? దానియేలు గురించి ఎవరు చెప్తున్నారు? దర్యావేషు చెప్తున్నాడు. దర్యావేషు రాజు ఎవరి పరిపాలనలో ఉన్నాడు? మాదీయుల పారసీల పరిపాలనలో ఉన్నాడు. మాదీయుల పరిపాలనలో ఉన్నటువంటి దర్యావేషు దానియేలు గురించి చెప్తున్నటువంటి మాట ఏమంటాడంటే, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు. శ్రేష్టమైనది వేరే, అతి శ్రేష్టమైనది వేరే. తామారు గురించి యూదా ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈమె నాకంటే నీతిమంతురాలు, ఈమె నాకంటే నీతిమంతురాలు. అంటే నాకంటే నీతిమంతురాలు అంటే దాని అర్థమేమి? ఇంతకుముందు మీకు చెప్పానేమో ఇది. ఈమె ఇప్పుడు యూదాకి తామారు ఏమవుతుంది? కోడలవుతుంది. ఈ కోడలు గురించి మామ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? ఈమె నాకంటే నీతిమంతురాలు. అంటే ఈయన ఎంత పర్సెంట్ ఉండొచ్చు? 50% ఉండొచ్చు. ఆమె గురించి ఏం చెప్తున్నాడు? 100% నీతిమంతురాలని చెప్తా ఉన్నాడు. 100% నీతిమంతురాలు అని చెప్తున్నాడు. ఒక మామ కోడల గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్తగారులు చెప్పడం విన్నాము, మామ చెప్పడం విన్నామా? ఇక్కడ మామ చెప్తున్నాడు, యూదా తామారు గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రాజు చెప్తున్నాడు, దర్యావేషు రాజు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈయన ఏమంట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. శ్రేష్టమై బుద్ధి గలవాడు వేరే, శ్రేష్టమైన వాడు వేరే, అతి శ్రేష్టమైన వాడు. 3 భాగాలు విభాగించాడు ఇక్కడ. బుద్ధి గలవాడు, తర్వాత అతి బుద్ధి కలిగినటువంటి వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి. ఇతడు మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అని అంటున్నాడు. ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఈ బుద్ధి మనం ఎక్కడ సంపాదించుకోవచ్చు? ఎక్కడ? కరెక్ట్. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఒక కాలేజీలో దొరకదు, ఒక యూనివర్సిటీలో దొరకదు, ఒక మంత్రి దగ్గర దొరకదు, ఒక అధికారి దగ్గర దొరకదు, ఒక ఆర్మీ దగ్గర దొరకదు. ఎవరి దగ్గర దొరుకుతుందంట? దేవుని దగ్గరే దొరుకుతుందంట. అది కూడా ఎక్కడ దొరుకుతుందో చూద్దాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. నీవు బుద్ధి కలిగినటువంటి వాడుగా అనిపించుకోవాలి అంటే, బుద్ధి కలిగినటువంటి వాడుగా సాక్ష్యాన్ని పొందాలి అంటే, బుద్ధి కలిగినటువంటి వాడుగా ప్రభు దగ్గర నుంచి నువ్వు సాక్ష్యాన్ని పొందాలి అంటే ఏం కలిగి ఉండాలంట? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కనుక ఏదో పెద్ద డిగ్రీలు పొందినంత మాత్రాన, లా డిగ్రీలు చేసినంత మాత్రాన, నువ్వు బీటెక్లు చేసినంత మాత్రాన, డాక్టరేట్ చేసినంత మాత్రాన నీకు బుద్ధి ఉంది అని సర్టిఫికెట్ ఎవరు ఇవ్వరు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు సర్టిఫికెట్ ఇస్తారంట తెలుసా? చూసుకుందాం మనం. మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తున్నట్లయితే కూడా 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని అంటున్నాడు. బైబిల్ చదివినంత మాత్రాన నీకు జ్ఞానం రాదు, ప్రార్థనాపరుడు అయినంత మాత్రాన నీకు బుద్ధి లేదు. కానీ బుద్ధి ఉంది అని చెప్పుకోవడానికి అర్హత లేదు. కానీ ఎక్కడ బుద్ధి ఉందంట?
ఆరాధన చేసినంత మాత్రాన కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, వాక్యం చదివినంత మాత్రాన కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినంత మాత్రాన కాదు. కానీ మత్తయి రాసిన సువార్తలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు తన బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని, ఏ మాటలవి? వాక్యానుసారంగా జీవించిన వాడు బుద్ధిమంతుడు, వాక్యానికి లోబడిన వాడు బుద్ధిమంతుడు, వాక్యానికి విధేయుడైన వాడు బుద్ధిమంతుడు, వాక్యానికి ఆకర్షించి దాని ప్రకారం నడుచుకుని వాడు బుద్ధిమంతుడు. చదువుకున్నవాడు బుద్ధిమంతుడు కాదు, కానీ నువ్వు ఎన్ని డిగ్రీలు పొందుకున్న బుద్ధిమంతుడివి కాదు, కానీ దేవుని మాట చొప్పున చేయవాడే. సౌలుతో సమూయేలు ప్రవక్త అదే మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? సౌలు అంటున్నాడు, యెహోవా దేవుడు అప్పగించినటువంటి వాటిని అన్నిటినీ నేను చేశానయ్యా. ప్రవక్త, ఓ యజమానుడా, ఓ యాజకుడా, ఓ సేవకుడా అని అన్నప్పుడు ఆ సేవకుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు తెలుసా? సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు చెప్పేది బాగానే ఉంది, నువ్వు నేను అన్ని చేశాను అంటున్నావు, యెహోవా దేవుడు చెప్పినవన్నీ చేశాను అని అంటున్నావు, మరి నాకు చెవులలో రంకెలు వినబడుతున్నాయే, ఎద్దుల అరుపులు వినబడుతున్నాయే, అవేమి అని అన్నప్పుడు సౌలు అంటాడు, అయ్యా, యెహోవాకు బలి అర్పించడానికి క్రొవ్వినటువంటి వాటిని, బలిసినటువంటి వాటిని, సొగసైనటువంటి వాటిని నేను తీసి పక్కన పెట్టానయ్యా యెహోవా దేవునికి. అప్పుడు అంటాడు ఆయన, నా మాట వినుటయే శ్రేష్టము. నువ్వు బలులు అర్పించిన వాటికంటే, నైవేద్యాలు అర్పించిన వాటికంటే నా మాట వినుటయే శ్రేష్టము. నా మాటను అంగీకరించి లోబడుటయే దేవునికి అంగీకారం. కానీ మాట వినకుండా నీవు సొంత ప్రయత్నము చేస్తే దేవునికి ఇష్టం కాదది. నీ సొంత ప్రయత్నము వృధా. అందుకే అని అంటున్నాడు, ఈ నా మాటలు విని నా మాట చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనును, నా మాట వినని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, తుఫాను వచ్చెను, ఏమైపోయిందంట? ఇసుక మీద కట్టుకున్న వాని ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టుకున్న వాళ్ళు ఆయన మాటను విని ఆయన మాట చొప్పున చేసిన వాడు బండ మీద కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు కూలిపోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అప్పుల సమస్యలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా విశ్వాసముతో ఆయన మాట చొప్పున నిలబడ్డాడు గనక స్థిరత్వముగా నిలబడిపోయాడు. ఆయనను కదిలించేవాడు ఒక్కడు కూడా లేడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను కదిలించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. పేతురు భక్తుడు అంటున్నాడు 5వ అధ్యాయములో, సాతాను గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదనా అని ఎదురు చూస్తున్నాడు అంట. కనుక యోసేపు సాతాను యొక్క ఆలోచనలకు పడిపోలేదు, సాతాను పెట్టినటువంటి బలహీనతలకు పడిపోలేదు. పోతీఫర్ భార్య దగ్గర తప్పించుకొని పారిపోయినందువలననే ఆయన దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నందువలననే ఒక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడండి. యోసేపు కూడా తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కనుక యోసేపు ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. రూపాంతరము పొందేటప్పుడు హానోకు, మోషేలు కనపడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. గమనించండి. మోషే, ఏలియాలు కనపడినట్టుగా చూస్తారు కొంతమంది. ఏలియా ఆరోహణమైపోయాడు. మోషే కూడా చనిపోయిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమాన్ని కూడా మనకు కనపరచబడదు. కానీ బాగా గమనించండి, ఆయన చనిపోయిన తర్వాత యెహోషువకు నాయకత్వాన్ని అప్పగించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. గమనించండి. బుద్ధి అని అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే అని అంటున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. తమ దృష్టికి తాము బుద్ధిమంతులమనియు తమ ఎన్నికలలో తాము జ్ఞానులమనియు ఎంచుకొని వారికి ఏమంటండి? మేమే బుద్ధిమంతులము, మేమే జ్ఞానులము, మేమే బాగా చదువుకున్నాం, మేమే బైబిల్ పండితులము, మేమే మహా రెవరెంట్లము. ఒక రెవరెంట్ సంపాదించాలి అంటే బాగా గమనిస్తాం. ఒక రెవరెంట్ సంపాదించాలి అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. బైబిల్ లేదు, బాగా గమనించండి.
ఒకసారి నేటివిటీ సంస్థ వారు కానివ్వండి, కొన్ని సంస్థల వారు, నేను ట్రైనింగ్ చేసినప్పుడు, బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఇంట్లోనే కూర్చొని చేశాను, నేను బయటికి పోలేదు ఎక్కడ. ట్రైనింగ్ చేసినప్పుడు ఒకటి కనుగొనమన్నప్పుడు బైబిల్లో నుంచి నేను ఒక్కటి బయటికి తీశాను, ఒక్కటే చిన్నది, ఒక్కటి బయటికి తీశాను. బాగా గమనించండి, ఏమిటది అని అంటే ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో ప్రతి పురుషునికి సున్నతి చేయబడింది. అవునా? ప్రతి పురుషునికి సున్నతి చేయబడింది. ప్రతి బాప్తీసము తీసుకున్నటువంటి వాడు నిత్య జీవానికి వారసుడవుతాడని నూతన నిబంధన చెప్తుంది. పాత నిబంధన ఏం చెప్తుంది? సున్నతి చేయబడినటువంటి వాడే పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. మరి పురుషుడందరూ సున్నతి చేయబడిన తర్వాత స్త్రీలందరూ ఏమవుతారు? స్త్రీలందరూ ఏం కావాలి? అవునా? కరెక్టా కాదా? ఇది ఎప్పుడైనా థాట్ మనకు వచ్చింది, ఆలోచన? స్త్రీలందరూ సున్నతి చేసినట్టుగా ఎక్కడైనా ఉందా? సున్నతి చేయడానికి కూడా అర్హులు కారు స్త్రీలు, పురుషులు మాత్రమే సున్నతి చేయడానికి అర్హులై ఉన్నారు. మరి స్త్రీలంతా ఏం కావాలి? అందుకే దేవుడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నీటి ద్వారాను బాప్తిసము ఇచ్చినట్టుగా యోర్దాను నదిలో మనకేం చేశాడంట, ఒక మాదిరిని కనపరిచాడు. దాని నుంచి ఒక పుస్తకాన్ని మొదలు పెట్టానే కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాను. మనిషిని జయిస్తే విజయం. దాంట్లో 3 అర్థాలు ఉన్నాయి, తెలుసుకున్నారా? మనిషిని జయిస్తే విజయము. అందులో 2 ఉన్నాయి ఇముడుకొని. ఏమున్నాయి? మనిషిని, మనీ ప్లస్ స్త్రీని, మనీని, డబ్బుని, స్త్రీని జయించిన వాడే విజయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని సగం నోట్స్ అయిపోచేసాను, బిజీగా ఉండడం ద్వారా దాన్ని కంప్లీట్ చేయలేకపోయాను. వేశ్యలు స్వర్గంలో ప్రవేశించగలరా అనే పుస్తకము చాలామందికి విడుదల అయిపోయింది, చాలామంది దగ్గర ఉన్నాయి కూడా. నిజంగా గమనించండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు కూడా బుద్ధిమంతుని పోలి ఉండును. దావీదు గురించి కూడా దేవుడు చెప్తూ ఉండేటువంటి మాట ఏమని చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే కనుక, దావీదు గురించి బుద్ధి గలవాడంట, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు అని మీరు రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుంచి 16వ వచనం వరకు, 24వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనము వరకు. కానీ సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు చెప్తున్నటువంటి మాట, చివరి మాట ఇది. 4వ అధ్యాయము 7-9 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, బుద్ధి నిన్ను ఏం చేస్తుందంట? హెచ్చించును, బుద్ధి ఘనత తెచ్చును, బుద్ధి ప్రకాశమానమైనటువంటి కిరీటాన్ని తీసుకొని వస్తుంది అని అంటున్నాడు. ఏ బుద్ధి? దేవుడిచ్చే బుద్ధి. దేవుడు వాక్యానుసారంగా జీవించిన తర్వాత నీకు ఇచ్చినటువంటి బుద్ధి ద్వారా నీకేం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, ఒక కిరీటాన్ని కూడా ఇస్తానని సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో సెలవిస్తున్నాడు. నిజమే. ఇక్కడ దానియేలు గురించి చెప్తున్నటువంటి మాట, దర్యావేషు రాజు అంటున్నాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, అతి శ్రేష్టమైనటువంటి వాడు అని అంటున్నాడు. శ్రేష్ఠులకెల్లా నువ్వు అతి శ్రేష్టమైనటువంటి దానవా? శ్రేష్ఠులకెల్లా అతి శ్రేష్టమైనటువంటి వాడవా? బాగా గమనించండి. బుద్ధి వచ్చిన కుమారుని నేను, నా తండ్రి ఇంటికి చేరుకున్నాను. నా దేవుడు తన ఇంటికి ఆహ్వానించినాడు. మెడ మీద ముద్దులు, పాదములకు చెప్పులు, ఎన్నెన్నో చేసినాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు బుద్ధిమంతుడయ్యాడు? తన తప్పు తెలుసుకొని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు పశ్చాత్తాపముతో, తండ్రి, నీకును దేవునికి విరోధముగా నేను పాపము చేసి తిని ఆస్తి అంతయు పంచి ఇవ్వగా
పాపపు వీధుల్లో ఖర్చు పెడితిని. తండ్రి ఆస్తి ఇచ్చాడంట. తండ్రి దగ్గర బలవంతంగా ఆస్తి తీసుకున్నాడు. తండ్రిని రోపించి, తండ్రిని ఏడిపించి, మానసికంగా వేదన కలిగించి నాకు ఆస్తి ఇవ్వు అని తీసుకునేటువంటి ఆ బిడ్డ ఆ ఆస్తిని తీసుకొని పోయి ఎక్కడ ఖర్చు పెట్టాడంట? ఆస్తి అంతయు పంచి ఇవ్వగా పాపపు వీధుల్లో ఖర్చు పెడితిని. నా తండ్రి ప్రేమను లెక్క చేయక పతితల ఒడిలో తాకట్టు పెడితిని. ఇంత పాపినైనా నన్ను ప్రేమించెను, క్షమించెను, కరుణించెను, ముద్దాడెను. ఇంత పాపినైనా నన్ను ప్రేమించెను. నిజంగా నువ్వు ఎంత పాపివైనా, ఎంత రోత బ్రతుకులో ఉన్నా, ఎంత అంధకారములో నువ్వు పాపపు బ్రతుకుల దుర్వాసన కొడుతున్నప్పటికీ, తప్పిపోయిన కుమారుడు గడ్డం చేయించుకొని లేక, వస్త్రాలు మార్చుకోవడానికి లేక, తన పాదాలకు చెప్పులు లేక దుర్వాసన కొడుతున్నటువంటి కుమారుడు, పై మేడ గదిలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుని చూసి మేడ గదికి మీద నుంచి కిందికి దిగి తండ్రిని కౌగిలించుకొని ముద్దాడినట్టుగా చూస్తూ ఉన్నాము. దుర్వాసన కొడుతున్నాడే, కంపు కొడుతున్నాడే, గడ్డము పెరిగిపోయిందే, తల పెరిగిపోయిందే, బట్టలు మార్చిపోయినాయే, చాలా దుర్వాసన కొడుతున్నాడని తండ్రి విసర్జించలేదు. కానీ తండ్రి హత్తుకొని ముద్దాడి ఆయన ఉంగరం ఇచ్చి, పాదాలకు చెప్పులనిచ్చి, వస్త్రాలనిచ్చి ఆయన ఏం చేశాడంట? విందు చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూలోకంలో ఒక పాపి రక్షించబడడం కోసము పరలోకము నుంచి దేవాది దేవుడు నీ కోసము, నా కోసము తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టేసి, తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టి బాలుడిగా, రిక్తుడిగా, ధీరుడిగా ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు వచ్చి కల్వరిలో బలియాగమైపోయి పునరుత్థానుడై తిరిగి లేచి మరలా నిన్ను నన్ను తీసుకొని వెళ్ళి తన స్థానంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దేవాది దేవుడు. అటువంటి దేవుని దుఃఖపరచవద్దు. అటువంటి దేవుని దగ్గర బుద్ధిమంతుడుగా మసులుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునికి విరోధంగా ఏ పనులు చేయవద్దు. దేవునికి విరోధంగా నడుచుకోవద్దు. దేవునికి ఇష్టడుగా దానియేలు ఇష్టడుగా ఏ విధంగా ఉన్నాడో, యోసేపు ఇష్టడుగా ఏ విధముగా ఉన్నాడో, పరమగీతములో అక్కడ చూసినట్లయితే షూలమ్మితి ఏ విధంగా తన సంఘం గురించి ఏ విధంగా రాశాడో, అదే రీతిగా ఇక్కడ కూడా నీవు దావీదు ఏ విధంగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, దానియేలు దేవునికి ఇష్టడుగా ఏ విధముగా ఉన్నాడో, నెహెమ్యా కూడా ఏ విధముగా ఇష్టడుగా ఉన్నారో, అదే ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు నేను జీవించాలని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో దేవుడు మనకు బయలుపరిచినటువంటి మాటలను మనం విని ఉన్నాము. వాటిని విడిచిపెట్టకుండా వాటిని నెమరు వేసుకుంటూ మిగతా వచనాలని మరలా వారం మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా.